ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన యొక్క అమూల్యమైన హస్తాల కింద మనందరినీ కూడా చక్కగా కాపాడి ఎత్తుకుని ఇక్కడ తీసుకుని వచ్చాడని అయితే నేను నమ్ముతున్నాను. మీరు కూడా అలా నమ్ముతున్నారని అయితే నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఎత్తుకోకపోతే చాలా శ్రమలు అయితే ప్రపంచంలో ఉన్నాయి. ఈరోజు కనిపించిన వాళ్ళు రేపు కనిపించట్లేదు. అలాంటి పరిస్థితులు కదా. ఎటు చూసినా కూడా అలజడి, ఎటు చూసినా కూడా అశాంతి, ఎటు చూసినా కూడా రోగాలు, వేదనలు, బాధలు, దుఃఖాలు, ఇలాంటి సమస్యల సుడిగుండంలో ఉంటున్న మనం వాటిలో చిక్కుకోకుండా ఈరోజు ఇక్కడ క్షేమంగా ఉండి ఆరాధించగలుగుతున్నామంటే దేవుడిచ్చిన యొక్క గొప్ప భాగ్యం. దాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే ఆయనకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. అది ఒక గిఫ్ట్, ఆయన ఇచ్చిన ఒక బహుమానం అంటాను, అమూల్యమైన బహుమానం ఇలా దాయడం అన్నది. మనం ఆయనకి ఏం చేయాలి అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని మనం ప్రణుతించాలి, కీర్తించాలి, ఆరాధించాలి. ఈ యొక్క మన అనుభవాల నుంచి కొంతసేపు వాక్యానుసారంగా వాక్యంలో కొన్ని విషయాలు తెలుసుకుని దాన్ని మన జీవితాలకు ముడివేసుకుని ఆయన ఏమై ఉన్నాడో మరొకసారి ఆయన్ని విభిన్నమైన కోణంలో మనం ఆయన్ని ఆరాధిద్దాం. ఎప్పుడూ ఆరాధించినట్టుగా కాకుండా విన్న వాక్యానుసారంగా అది మన జీవితాలకి అప్లై చేసుకుని ఆయన మనకి ఏం సప్లై చేశాడో దాని నుంచి మనం యాక్షన్లోకి వెళ్ళాలన్నమాట. అది అంతేగాని మనం ఇది చేసి అది చేసి ఎప్పుడో చేసేవని దాని గురించి కాదు. అది రిపీటెడ్గా కాకుండా కొత్తదనం ఉండాలి. ఇప్పుడు అందరూ కూడా ఏం కోరుకుంటూ ఉన్నారు? అప్డేట్ కదా, అప్డేట్గా ఉండాలనుకుంటున్నారు, అవుట్డేటెడ్గా ఉండరు. మేము కూడా స్టూడెంట్స్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఉన్నదే చెప్పాలి. ఎందుకంటే మాకు ట్రైనింగ్స్ ఉంటాయి కాలేజీలో, డిఫరెంట్ బుక్స్ చదివిన తర్వాత చెప్పాలి. నేను ఎప్పుడుదో విండోస్ 98 గురించి కానీ ఇప్పుడు చెప్పాను అనుకోండి, సార్ అప్పుడు ఓడు అంటారన్నమాట. అప్పుడు ఓడు అంటారు, 98 గురించి చెప్తే అప్పుడు ఓళ్ళు అంటారు. దేవుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏమవుద్ది అంటే దేవునితో మనకున్న బంధాలు, సంబంధాలు, తత్సంబంధాలు ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటే దేవుడు ఇంకో విధంగా కనపడుతుంటాడు. అది అనుభవించేవాడికి మాత్రం అది అర్థమవుద్ది, ఆత్మీయంగా అనుభవించేవాడికి మాత్రం అర్థమవుద్ది. ఎప్పుడు చూసినా ఒకే దేవుళ్ళో ఉండడు ఆయన కదా. ఆయన బాగా నేర్చుకోగలిగితే ఏమవుతుందంటే ఆయనలో ఉన్న ఆ యొక్క కొత్తదనం అంటే మనం చూసే కోణం మారుతూ ఉంటుంది. అంతేగాని నేను బయట అంతా తిరిగి లేదంటే దేవునితో నా వాక్యానుసారంగా నేను లేకుండా ఏదో నాకు అన్న ఒక అసైన్మెంట్ ఇచ్చారనేసి అప్పటికప్పుడు ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, లేదంటే ఇంకెక్కడో చూసి నేను నేర్చేసుకుని వచ్చి ఇక్కడికి కానీ మీ ముందు చెప్తూ ఉంటే అది ఫలాలుగా ఉండదు. అది దానివల్ల దెర్ ఇస్ నో యూజ్, ఫ్రూట్స్గా ఉండదు. ఫ్రూట్గా ఉండాలి అంటే ముందు నేను ఆ ఫ్రూట్ యొక్క టేస్ట్ నేను అనుభవించి ఆ టేస్ట్ ఎలాగ ఉందని మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాక్యానుసారంగా ఆత్మీయంగా దేవుడు ఏం చేస్తాడంటే మనందరినీ అలాంటి అనుభవాల గురించి తీసుకువెళ్తాడు. అలాంటి అనుభవాల నుంచి వచ్చే ఒక గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే ఆరాధన. అంతే. ఆరాధన అంటే ఏంటి అంటే ఆయన ఏమై ఉన్నాడో దాని నుంచి వస్తుంది. అంతేగాని మనకి ఏం చేశాడన్న దాంట్లోంచి రాదు, గుర్తుపెట్టుకోండి. అలాగైతే చాలా చేయాలి ఆయన మనకి, కానీ చాలా చేసాడు ఆల్రెడీ. మనం ఏమనుకుంటాం, ఇంకేం చేయలేదు అనుకుంటాం తప్ప ఆయన ఆల్రెడీ చేసాడు. చేసిన దాంట్లోంచి ఆయన ఏమై ఉన్నాడు అన్నది మరొకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దానికోసం ఏం చేద్దామంటే ఈరోజు లోకా సువార్త, లోక కాకుండా మార్కు, అంటే అది 3 సువార్తల్లోనూ ఉంది. నేను చెప్పే విషయం 3 సువార్తల్లోనూ ఉంది. బట్ నేను ఈరోజు తీసుకునేది ఏంటి ఎక్కడి నుంచి అంటే మార్కు సువార్త 1వ అధ్యాయం. అందరం తీద్దాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగం వానిని విడిచిన కనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకుని నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతిని ప్రచురం చేయుటకును ఆరంభించిన గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయనకు వచ్చిచుండిరి. ఇది ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలకు నాకు కనిపించాయి.
ఆత్మీయ కోణంలో చూస్తున్నప్పుడు మేబీ అందరికీ కూడా కనిపించే ఉంటాయి. సో అలాంటి విషయాలన్నీ కూడా మీతో ఒకసారి షేర్ చేసి దాని నుంచి మనం ఆరాధన చేద్దాం. ఇక్కడ చూస్తుంటే స్టోరీ అయితే మీకు బాగా తెలుసు. సో ఇక్కడ ఏంటి అంటే అది స్టోరీ కాదు, రియల్గా జరిగిన సంఘటన. సో యథార్థ ఘటన అనొచ్చు. ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఆ కుష్ఠరోగి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడంటే మోకాళ్ళ మీద ఆనుకున్నాడు అనమాట. అంటే మోకాళ్ళ మీద ఉండి నీకు ఇష్టమైతే, కండిషన్ ఏంటి పెడతా ఉన్నాడంటే దేవుడు కాదు కండిషన్ పెట్టింది, అతనే పెడతా ఉన్నాడు. కుష్ఠరోగే మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా మార్చమన్నాడు. కుష్టి అక్కడ ఫిజికల్గానే చూద్దాం, ఆ తర్వాత స్పిరిచువల్గా వెళ్దాం. ఓకే, కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి దేవుని ఒకటి ఏం చేస్తున్నాడు అంటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, రెస్పాండ్ అవ్వమంటున్నాడు దేవుణ్ణి. సో అది చూస్తున్నాం. దేవుడు ఏం చేశాడు తెలుసా, నాకు ఇష్టమే అన్నాడు. అంటే వెంటనే రిప్లై ఇచ్చాడు. ఓకేనా, నేను ఒకటి మాట్లాడుతూ ఉన్నట్టు అర్థమవుతూ ఉంటుంటుంది. ఆర్తో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అది తర్వాత ఏం చేయమంటున్నాడు అంటే దేవుని రెస్పాండ్ అవ్వమంటున్నాడు. ఆ ఒబీడియన్స్ చూపించినప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడంటే రిప్లై ఇస్తూ ఉంటున్నాడు. ఆ ఇచ్చిన వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆయనకు స్వస్థపరిచాడు అనమాట. రిజల్ట్ వచ్చింది. సో 4 hours కనిపిస్తూ ఉండే రిక్వెస్ట్, రెస్పాండ్, నెక్స్ట్ ఏం చేస్తూ ఉన్నాడు అంటే రిజల్ట్ వచ్చేసింది. ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే ప్రొక్లైమ్ చేస్తుంటారు. రిజల్ట్ అయితే మాత్రం వచ్చింది. దానికి సాక్షార్థంగా ఏం చెప్తా ఉన్నాడంటే యాజకునికి కనుపరుచుకుని దేవునికి ఏం చేయమన్నాడంటే ఆ తర్వాత ఆరాధన అన్నది ఏం చేస్తూ ఉన్నాడంటే బహిరంగంగా చెప్తా ఉన్నాడు. సో అది అనమాట ఇక్కడ జరిగినది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆరాధన చెయ్యాలి అంటే ముందు దేవుని దగ్గరికి ఏం చేయాలంటే మోకాళ్ళ అనుభవం గుండా వెళ్ళాలి. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్. మోకాళ్ళ అనుభవం అన్నది ఏం నేర్పిస్తూ ఉంటుందంటే వినయం, విధేయత నేర్పిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మీద నమ్మకాన్ని పెంచుతూ ఉంటుంటుంది. ఆయన్ని నమ్మలేదనుకోండి, ఆయన నాకు ఏమైనా చేయగలడు అని మాత్రం నా నమ్మకం నాకు లేదనుకోండి, విశ్వాసం లేదనుకోండి, నేను ఎవ్వరికీ కూడా తలగ్గను, ఆయనకి ఎస్పెషల్లీ నేను తలగ్గను. అంతే కదా. ఈరోజు ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఈ విధంగా ఆరాధన చెయ్యాలని ఒక మనసుతో ఈ ప్రదేశానికి వచ్చారు అంటే ఏంటంటే ఆయన ఏమైనా చేయగలడు అన్న విశ్వాసంతో మనం ఇక్కడికి వచ్చాం. అదే కదా, దాన్నే స్పిరిచువల్ కోణంలో మనం ఏమంటామంటే ఫెయిత్ఫుల్నెస్ అంటుంటాం. ఏమంటుంటామంటే అది విశ్వాసంతో మనం అందరం ఇక్కడికి వచ్చాం. అదే విధంగా అక్కడ కుష్ఠరోగి కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే విశ్వాసం ద్వారా ఆయన దగ్గరికి వచ్చాడు. చాలా వినయంగా అడుగుతున్నాడు. హ్యూమిలిటీ అన్నది అక్కడ కనిపిస్తుంది. 2 words కనిపిస్తూ ఉన్నాయి. మొదటికి ఏం కనిపిస్తుంది అంటే అతనికి విశ్వాసం ఉంది. రెండోది ఏముంది తెలుసా, వినయం ఉంది. విశ్వాసం వల్ల ఏమొస్తుంది తెలుసు అంటే వినయం వస్తుంటుంది. ఈ రోజులు అంతే కదా, కలెక్టర్ గారి మీద నాకు విశ్వాసం పెరిగింది అనుకోండి, నేను వినయంగా వెళ్ళేసి ఏం చేస్తానంటే ఒక లెటర్ ఇస్తుంటాను, రిక్వెస్ట్ లెటర్ ఇస్తుంటాను. నాకు ఇచ్చేవా, నా ప్రాబ్లం ఇది, నా సమస్య ఇది, మా పక్కింటి వాళ్ళ ప్రాబ్లం ఉంది, లేదా నాకు ఎదురింటి వాళ్ళ ప్రాబ్లం ఉంది, నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొంతమంది నన్ను ఏడిపిస్తూ ఉన్నారు అనేసి కొంతమంది ఏం చేస్తుంటారు, ఎవరి వల్ల అక్కడ పని అవ్వలేదు అనుకోండి, ఎవరి వల్ల పని అవుతుందో వాళ్ళని వెతుక్కుంటూ ఆ ప్రదేశానికి వెళ్ళి చాలా వినయంగా ఒక ఫార్మేట్ అంటే ఏంటంటే ఎలా పడితే అలా కూర్చోం, చాలా ఒబీడియన్స్ చూపిస్తుంటాం. ఎందుకు తెలుసా, మన వెనకాల ఉన్నది ఏంటి అంటే రిజల్ట్ కోసం మనం చూస్తుంటాం. రిజల్ట్ రావాలి, పని అయిపోవాలి. ఆ పని అవడానికి మనం ఏం చేస్తామంటే ఎంతకన్నా ఒదుగుతాం, ఎంతకన్నా దిగజారుతాం, ఎంతకన్నా ఒబీడియన్స్ని చూపిస్తుంటాం. ఇక్కడ కుష్ఠరోగి కూడా అలాంటి అనుభవాలు గుండానే వెళ్తూ ఉన్నాడు. వినయం, విధేయత విశ్వాసానికి నడిపిస్తూ ఉంటుంటాయి. వినయం, విధేయత కలిసి ఏం చేస్తూ ఉంటుంటాయి అంటే ఆ విశ్వాసానికి నడిపిస్తూ ఉంటుంటాయి అన్నమాట. అక్కడ కుష్ఠరోగి యొక్క అనుభవాన్ని చూస్తుంటాం. మొదటిగా మనం ఏం చూస్తుంటాం అంటే 40 వచనంలో అయినా కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఎక్కడికెక్కడికో వెళ్ళలేదు. ఈ రోజు కూడా ఆయన దగ్గరికి వచ్చాం కదా. ఆయన ఎక్కడన్నా ఉంటాడు, బట్ అక్కడ ఉండాలి అంటే ఏంటంటే ముందు మనం ఆయన కనుక్కోవాలి కదా, ఆయన దగ్గరికి రాగలగాలి. మన ఇంట్లో కూడా ఉంటాడు, బాత్రూంలో కూడా ఉంటాడు కదా. అలాంటి మనసులోంచి మనం వెళ్ళాలి. ఆయన దగ్గరికి వచ్చాడు, ఎక్కడున్నాడో వెతికాడు. ఆ వెతికే అనుభవం అన్నది ఆరాధన. గుర్తుపెట్టుకోండి, వెతికే అనుభవం. ఎవరెవరో బయట చూస్తుంటే, సమాజంలో చూస్తుంటే ఏదేదో వెతుకుతున్నాడు. ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, నల్లో, ఎర్ర, తెలుపు, రకరకాల డ్రెస్సులతో వెళ్తూ ఉన్నారు, ఎక్కడో దొరుకుతుందని. బట్ ఎక్కడో దొరకదు. ఆయన అన్ని చోట్ల ఉండే దేవుడు, సర్వశక్తి గల దేవుడు, అన్ని చోట్ల ఉండే దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా, చాలా రిక్వెస్ట్గా ఆయన ఎదుట మోకాళ్ళుని చాలా
మోకాళ్ళతో ఉన్నాడు అనమాట. మోకాళ్ళ అనుభవం అన్నది ప్రతి విశ్వాసకి ఉండాలి. అంతేగాని దాని అంటే దేవుడిని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన హెచ్చింపబడిన దేవుడు, లేదంటే హెచ్చింపబడిన వాడు, నేను తగ్గింపబడిన వాడిని. అసలు నేను ఏ విషయంలో కూడా నేను సరి అయిన వాడిని కాదు, చాలా చిన్నవాడిని అన్నది మనకు చూపిస్తూ ఉంటుంది. ఆ హ్యూమిలిటీ అన్నది కనిపిస్తూ ఉంటుంటుంది, వినయం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా అతను ఏం చేస్తున్నాడంటే మోకాళ్ళ అనుభవంతో చూసి ఏం చెప్తున్నాడు తెలుసు, ఇంకా దిగజారుతున్నాడు. సో స్టెప్ నెంబర్ 1 ఆయన దగ్గరికి వెళ్ళడం, స్టెప్ నెంబర్ 2 తగ్గించుకున్నాడు మోకాళ్ళ అనుభవంలోకి, స్టెప్ నెంబర్ 3 నీకు ఇష్టమైతే అన్నాడు. 3వ కండిషన్. అంటే ఎంత చివరికి వెళ్ళిపోతున్నాడో చూడండి, ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. నీకు ఇష్టమైతే ఇంకోటి ఏం చేస్తున్నాడు తెలుసా, నన్నుని శుద్ధినిగా చేయమని. ఈరోజు మనం అలా అడుగుద్దామా? అంతే కదా, మనకి ఎన్నో స్టేటస్లు ఉంటుంటాయి కదా, ఐడెంటిటీలు ఉంటుంటాయి, క్వాలిఫికేషన్ ఉంటుంది, ప్రొఫెషన్ ఉంటుంటుంది, రకరకాల అనుభవాలు కూడా వెళ్తుంటాం కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకి మనకి అన్ని విషయాల్లో కూడా మనం హెచ్చింపబడిన వాళ్ళమే కదా. ఒక రకంగా చూస్తాడు జాబ్ పరంగా, మన యొక్క అన్ని విధంగా కమ్యూనిటీ పరంగా, రకరకాల అందం పరంగా, మనకున్న ఐశ్వర్యం పరంగా, మనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా, ఇంకేమైనా టాక్టివ్నెస్, ఇవన్నీ చూసుకుంటే మనకున్నాయన్నీ ఏంటంటే అవన్నీ కూడా మనకున్న మంచి యొక్క లక్షణాలు, గుణాలు, లేదంటే మనకున్న ఐడెంటిటీస్. బట్ అవన్నీ కూడా యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, పక్కన పడేయాలి. అక్కడ పక్కన పడేయాలి. ఆరాధన చెయ్యాలి అంటే మనకున్న అర్హతలు మూటగట్టి పక్కన పెట్టాలి. మన మూటగట్టి ఏం చేయాలంటే పక్కన పెట్టాలి. ఇక్కడ ఆ కుష్ఠరోగికి ఏ అర్హతలు లేవు. అతనికి ఉన్న ఒక అర్హత ఏంటి తెలుసా, నెగిటివ్ అర్హత కదా. ఆ రోజుల్లో చూసుకుంటుంటే నిర్గమాకాండం అవన్నీ చదువుతుంటుంటే కుష్ఠరోగులు ఎక్కడ ఉండాలి తెలుసా, పాలెం బయట, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది టౌన్. అంటే అక్కడ ఉన్న గ్రామం అన్నామంటే, విలేజ్ అన్నామంటే, టౌన్ అన్నంటే ఏదన్నా అనుకోండి, బట్ ఆ దరిదాపుల్లో ఉండకూడదు. అంటే ఏంటి, మనం ఏం చూస్తున్నాం, విసర్జించబడిన వాడు, విమర్శించబడినవాడు, అనగదొక్కబడినవాడు, ఎన్నిక లేనివాడు, ఇంకేమని అనుకోండి, అన్ని కోణాల్లో కూడా అతను ఎక్కడ ఉండవలసింది తెలుసా, అవుట్ సైడ్ పీపుల్గా ఉంటున్నాడు. బట్ యేసు ప్రభువుని చూడగానే ఏమైపోయాడు తెలుసా, ఇన్సైడ్కి వస్తున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చి ధైర్యంగా ఇక్కడ ఎందుకు రాగలిగింది తెలుసా, యేసు ప్రభు అనే ఒక నామంతో మనం ఇక్కడికి వచ్చాం కదా. అది కానీ లేకపోతే ఇక్కడ ఏమైపోద్ది, ఇన్ఈక్వాలిటీస్ వచ్చేస్తుంటాయి. ఈరోజు ఈక్వల్గా ఒకే చైర్ మీద కూర్చొని, ఒకే ఫుడ్ తింటూ, ఒకే విధంగా, ఒకే మనసుతో, ఏకత్వంతో అలా అణుచుకుని కదా, మనకి ఎన్ని ఉన్నా కూడా తగ్గించుకుని ఇక్కడికి వచ్చి ఆరాధించగలుగుతున్నామంటే ఏంటి తెలుసా, ఇలాంటి అనుభవం మనలో కూడా ఉంది కాబట్టే కదా. ఎంతమంది ఎస్ అని చెప్తారు కదా. ఇలాంటి అనుభవం ఉంటేనే మనం ఏం చేయగలుగుతాం తెలుసా, అందరితో పాటు కూర్చోగలుగుతాం. అలాంటి మనసు దేవుడు ఇచ్చాడు మనకి. ఇక్కడ కుష్ఠరోగి కూడా మేబీ నేను అనుకుంటాను చాలా విషయాలు ముందు యేసు ప్రభు గురించి అతను విన్నాడు కదా. చాలా హిస్టరీ అంతా తెలుసు యేసు ప్రభు గురించి. ఈయన ఒక్కడి వల్లే మనకి ఈరోజు పని అవుతుంది అని చెప్పేసి ఏం చేస్తామన్నాడంటే మోకాల అనుభవంతో ఆయన దగ్గరికి వచ్చి చాలా వినయంగా అడుగుతున్నాడు. ఈరోజు ఆరాధన చేసే ముందు మనకు అలాంటి అనుభవం ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకుంటాం కదా. మనకున్న అర్హతలన్నీ కూడా పక్కన పెట్టి ఆయనను మనం ఏం చేయాలంటే అద్వితీయ దేవుణ్ణి అందంగా ఆరాధించాలి. అన్ని ఆతోటే అద్వితీయ దేవుణ్ణి అందంగా ఆరాధించాలి. అలాంటి మనసుతోటి ముందుకెళ్తాం. ఫస్ట్లో మనం ఏం చూస్తామంటే ఫెయిత్ఫుల్నెస్, హ్యూమిలిటీ అన్నది ఆరాధనకు తొలిమెట్టు. ఫెయిత్ఫుల్నెస్, హ్యూమిలిటీ ఆరాధనకి తొలిమెట్టు. ఆ రెండు లేకపోతే ఆరాధనగా పిలువబడదు, అది అహంకారంతో పిలువబడుతుంటుంది అనమాట కదా. వినయం, విధేయత దేవుని దగ్గరికి ఏం చేస్తాయంటే ఆరాధనగా మలుచుకుంటుంది. 41వ వచనం కానీ చూస్తుంటే మళ్ళీ చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూస్తుండే ఆయన కనికరపడి, చూడండి నెక్స్ట్ కంటిన్యూటీ మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడైతే నీకు వినయం, విధేయత వస్తుందో పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా, కనికరం వస్తుంటుంది. ఎంత బాగుందో చూడండి. ఫస్ట్లో ఏం చూస్తూ ఉన్నాడు అంటే అక్కడ చూస్తున్నాడు, ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రేయర్ చేస్తూ ఉన్నాడంటే ప్యూరిటీ కోసం చేస్తున్నాడు. నేను విసర్జించబడిన వాడిని, విమర్శించబడిన వాడిని, అనగదొక్కబడిన వాడిని, సమాజంలో నాకు ఒక అంటూ గుర్తింపు లేదు, ప్లీజ్ నన్ను శుద్ధుడిగా చేస్తే ఈ సమాజంలో నేను కూడా ఒక బిడ్డగా కలిసిపోవాలనుకుంటున్నాను, అందరితో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాను, అందరితో కలిపి నేను డిస్కషన్లో ఉండాలనుకుంటున్నాను, నేను కూడా ఒక క్వాలిఫైడ్ పర్సన్గా చాలామంది అవ్వాలనుకుంటున్నాను. బట్ నాకున్న ఫిజికల్ దాన్ని బట్టి చూస్తుంటే అలాంటి నాకు క్వాలిఫికేషన్స్ లేవు, ప్లీజ్ నన్ను సేవ్ చేయవా అని సేవియర్ని అడుగుతూ ఉంటాడు. ఏం చేస్తూ ఉన్నాడు అంటే రిక్వెస్టింగ్ ఏంటంటే ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఆ ప్రేయర్ చేసేటప్పుడు కూడా చాలా విశ్వాసంతో, వినయంతో చేస్తున్నాడు. ఇవి చూసి ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు తెలుసా, చాలా కనికరం చూపిస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరం గల దేవుడు. ఎవరినైనా ఏదైనా ఏం చేస్తాడంటే కనికరం చేస్తాడు. ఎగ్జాంపుల్లో చాలామంది ఉన్నారు. దావీదు కదా, చేసిన ఘోరాతి ఘోరాలు తెలుసు. యేసు ప్రభు అంటే యెహోవా దేవుడు అంటే తెలుసు.
దేవుని యొక్క విలువలు తెలుసు, వాల్యూస్ తెలుసు, ఆయన యొక్క గణాలు తెలుసు, గుణాలు తెలుసు, ఆయన యొక్క ఔన్నత్యం తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు. అన్నీ అనుభవించి చిన్న తప్పు చేసి చాలా దేవునికి ఏమైపోయాడంటే దూరం అయిపోయాడు. ఎందుకంటే రిప్లికేషన్ అలా ఉంటుంటుంది. ఎప్పుడైనా అపరాధ భావం అన్నది ఒకటి ఏం చేస్తుంటుందంటే ఆ మధ్యలో ఉన్న రేడియస్ని పెంచేస్తుంది. రేడియస్ అంటే తెలుసు కదా, యెహోవా దేవుడు అక్కడ ఉన్నాడు అనుకోండి, నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నాలో ఆ పాపం కానీ ఎక్కువైపోతుంది అనుకోండి, ఆయనకు నాకున్న ఆ వ్యాసం అంటే ఆ యొక్క రేడియస్, ఆ డిస్టెన్స్ని ఏం చేస్తూ ఉంటుందంటే పెంచేస్తూ ఉంటుంది. ఓకే, అక్కడ కూడా దావీదుకు అలాగే పెంచేసింది. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం పొందాడో, మోకాళ్ళు వేసి ప్లీజ్ నన్ను సేవ్ చేయి, నన్ను ఒక్కసారి క్షమించవా అనేసి 51వ దావీదుకి తను రాయగలిగాడో తన అనుభవాల నుంచి, వెంటనే ఏమైపోయింది తెలుసా, దేవునికి దావీదుకు మధ్యన ఏమైపోయింది తెలుసా, ఒక రకమైన బంధం ఏర్పడింది. అందుకనే దేవుడు ఏమన్నాడు, నీవు నాకు హృదయానుసారుడు అన్నాడు. హృదయానుసారుడు అని చెప్పుకుంటే అక్కడి నుంచి రిజల్ట్ ఇస్తూ మొదలుపెట్టాడు. చూసాడా, హృదయానుసారుడు ఎప్పుడైతే అవుతావో దేవుడికి ఏం చేస్తూ ఉంటుంటావు అంటే నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉంటుంటావు. గుర్తుపెట్టుకోవాలి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమే ఆరాధన. అక్కడ దావీదు కోణంలో చూసాం. సో ఇక్కడ కూడా ఏం చేస్తాడంటే ఎంతో హ్యూమిలిటీ, ఎంతో విశ్వాసాన్ని యెహోవా దేవుడు అక్కడ చూస్తున్నాడు. యేసు ప్రభువు వారు అక్కడ చూస్తూ ఉన్నాడు. చూసి ఏం చేశాడు తెలుసా, కనికరపడ్డాడు. ఈ దినాన్న నీ పైన నా పైన అలాంటి కనికరం పొందాలి అంటే మనలో ఉండవలసిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే విశ్వాసం, వినయం, విధేయత అన్నది ఉండగలిగితే మనకి ఏం చేస్తాడంటే దేవుని యొక్క కనికరం ఉంటుంది. అక్కడ మనం ఏం చూస్తామంటే ఆయన కనికరమూర్తి అని చూస్తగలుగుతాం. కనికరమూర్తి అంటే కనికరానికి ఆయన రూట్, ఆయన యొక్క మూలం. కనికరం అన్నది ఎవరి దగ్గర, ఈ రోజుల్లో ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కనికరం చూపిస్తారు కానీ సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు మాత్రమే చూపించగలుగుతారు కదా. ఆ యొక్క లెవెల్ దాటిపోయింది అనుకోండి, ఇంక వీడి పైన ఎన్నిసార్లు చూపించిన వీడు మారరా అంటారన్నమాట. అంతే కదా అంటారు. కనికరం చూపించినప్పుడు ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో ఏం చేస్తారంటే వాళ్ళకు కూడా ఏమైతే విసుగు వచ్చేస్తుంది. బట్ మన దేవుడు విసుగు చెందని దేవుడు. ఆయన ఎప్పుడు కూడా కనికరిస్తూ ఉంటాడు. ఎన్ని మార్లు పడిపోయినా కూడా చాలామంది చాలాసార్లు పడిపోతూ ఉంటారు. బట్ దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తారు, ప్లీజ్ ఒకసారి క్షమించవా అనేసి మనం పశ్చాత్తాపం అనే గుణం కూడా మనం వెళ్ళగలిగితే ఆయన మనల్ని ఏం చేస్తుంటాడంటే కనికరపడుతూ ఉంటాడు. ఇక్కడ ఫిజికల్గా అతను చాలా కుష్టితో బాధపడుతున్నాడు. అసలైన చూజ్ చేసుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి చాలా వినయంగా అడిగాడు. వినయం వల్ల ఏమైపోయింది తెలుసా, విజయం వచ్చింది. చూసారా ఎంత బాగుందో తెలుసా, వినయం వల్ల ఏమైపోయిందంటే విజయం వచ్చింది. ఏంటి ఆ విజయం అంటే అతనుకున్న కుష్టి రోగాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు స్వస్థపరిచేశారు నోటి మాట ద్వారా అన్నాడు. చూడండి, అక్కడ చూస్తుంటే చాలా నాకు విచిత్రంగా అనిపోయింది. ఆయన మీద కనికరపడి చెయ్యి చాపి వాణిని ముట్టి, ఇంకొక చోట చూస్తుంటే ఆయన నువ్వు శుద్ధుడి కమ్మ అంటాడు అనమాట. ఆయన అంతే కనికరపడి ముట్టి నువ్వు శుద్ధుడి కమ్మని వానితో చెప్పాను. ముట్టాడు, వెంటనే ఇమీడియట్ ఎఫెక్ట్. వెంటనే అంటే ఏంటంటే రోజులు పట్టలేదు కదా, ట్యాబ్లెట్లు వేసుకోలేదు. చాలామంది ట్రీట్మెంట్ ఇప్పుడు డయాగ్నోజ్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి 2 వారాలు పోయిన తర్వాత రమ్మలేదు. దేవుడు చూసాడు ఎంత ఫాస్ట్గా జరిగిందో చూడు. ఈ రోజుల్లో నీలో నాలో కొన్ని కార్యాలు జరగట్లేదు అంటే ఏంటంటే మనలో మేబీ ఒబీడియన్స్, ఫెయిత్ఫుల్నెస్ మిస్ అయిందని నేను అనుకుంటున్నాను. అది నువ్వైనా నేనైనా కొన్ని కార్యాలు ఫాస్ట్గా జరగాలి కానీ జరగట్లేదు అంటే ఏంటి తెలుసా, వినయం విధేయత లేకుండా ఆ విచ్చలవిడితనం వల్ల ఏమైపోద్ది అంటే దేవునికి మనకి మధ్యన ఉన్న ఆ వ్యాసార్థం పెరిగిపోతుంది. ఆ వ్యాసార్థం కానీ తగ్గించుకోగలిగితే అంటే ఏంటి అంటే దేవునితో ఉన్న ఆ రిలేషన్షిప్ని కానీ మనం చక్కగా మెయింటైన్ చేయగలిగితే ఇక్కడికి వెంటనే జరిగింది స్వస్థత, మనకు కూడా వెంటనే రిజల్ట్ వస్తూ ఉంటాయని నేను నమ్ముతున్నాను. సో వెంటనే అతను ఏమైపోయాడంటే నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను, వెంటనే కుష్ఠరోగం వాణిని వీడు అన్ని వెంటనే అంటున్నాను చాలా ఫాస్ట్గా వెంటనే అతని రూపం విడిచి వాడు శుద్ధుడాయను. చూడండి ఎంత ఫాస్ట్గా, వెంటనే అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్. వెంటనే చాలామంది ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంటారు కదా దేవునికి. కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సంవత్సరాల వాక్యం విన్నా, ఎన్నిసార్లు గద్దించినా లోపడకుండా ఉండిపోతుంటారు కదా. వెంటనే కానీ వెంటనే కార్యాలు జరుగుతాయి. ఈరోజు మనం ఏం చూస్తుంటే గాడ్ లైక్నెస్ అంటే లేదంటే దేవుడు మనల్ని ప్రేమించాలన్నా, దేవుడు మనల్ని ఇష్టపడాలన్నా వెంటనే రెస్పాండ్ అవ్వాలి. వెంటనే వచ్చాడు, వెంటనే అడిగాడు, కండిషన్స్తో అడిగాడు, ఒబీడియంట్తో అడిగాడు, వెంటనే ఆయన రిప్లై ఇచ్చాడు, వెంటనే రిజల్ట్ వచ్చింది. సో ఈ రోజుల్లో అది చాలా ఇంపార్టెంట్. ఆయన ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. ఆయన ఏమైనా చేయగలడు అంటారు, పాటలో కూడా ఉంటుంది ఆయన ఏమైనా చేయగలడు. బట్ కండిషన్స్ ఒకటే, ఏమైనా చేయగలడంటే సినిమా టికెట్లు ఇవ్వండి అంటే చేయడు. ఏమైనా చేయగలడు అంటే పాజిటివ్లో చూడగలగాలి, అంతే కదా. దేవుని చిత్తానుసారంగా లేకుండా ఏమడిగినా ఏమి చేయడు.
దేవుని చిత్తానుసారంగా అడగాలి, అది చేస్తాడనమాట. అంతేగాని నాకు ఇల్లు ఇచ్చే, ఇల్లు మీద ఇల్లు ఇచ్చే, 2 కార్లు ఇచ్చే అంటే ఎవడు, ఎవడి క్యాలిబర్, ఎవడి కెపాసిటీ, ఎవడికి ఎంత కావాలో అంతవరకు ఆ టైంలోనే అప్పుడు ఇస్తాడు. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ వెంటనే అంటే ఇతనికి అవసరం, అది చాలా ఇంపార్టెంట్. ఈ దినాన నీకు కొన్ని వెంటనే జరగాలి అంటే వెంటనే మనం రెస్పాండ్ అవ్వాలి. ఈ శుద్ధుడిలాగా, ఈ కుష్ఠరోగిలాగా మనం ఏం చేయాలి, ఆయన మీద దగ్గరికి రావాలి, ఆయన పాదాల దగ్గరికి రావాలి, చాలా రిక్వెస్టింగ్ మేనర్లో అడగాలి. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా, ఆయన గొప్ప దేవుడు కదా, గంభీరమైన దేవుడు, 2 కోణాల్లో చూడాలి. ఆయన ఎంత ప్రేమిస్తాడో మనం తప్పు చేస్తే అంత గద్దిస్తాడు, అంత అనగదొక్కుతాడు కూడా అవసరమైతే. బట్ ఆ 2 కూడా బ్యారేజ్ వేసుకుని మనం బ్రతకాలి. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని బ్రతకడం నేర్చుకోలేకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, తన యొక్క ఉగ్రత రూపాన్ని కూడా చూపిస్తాడు. ఆయన ఉగ్రత ఎప్పుడు కూడా మన మీద ఉండకూడదు కదా, ఆయన ఉగ్రత ఎప్పుడు కూడా మన మీద ఉండకూడదు అంటే చాలా బ్యాలెన్స్డ్ లైఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా మాట్లాడకూడదు దేవుని మందిరంలో కదా. దేవుని ప్రజలు మనం, ఆయన సొత్తైన జనాంగం, చాలా ఒబీడియంట్ తోటి ఆయన అడుక్కుంటూ ఉండాలి. అడుక్కోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆయన అడుక్కోవాలి కదా, మనం తగ్గాలి, ఆయన హెచ్చింపబడాలి. ఆయన మహిమను మనం దొంగిలించకూడదు. ఒక్కొక్కసారి దొంగిలించడానికి ట్రై చేస్తుంటాం. మనం ఎంత గొప్ప అని మన స్టేటస్ని, మన యొక్క ఐడెంటిటీని కనుపరుచుకోవాలని, ఆయన కనుమరుగు చేయాలని ప్రయత్నం చేస్తాం. ఆయన ఎప్పుడు కూడా కనుమరుగు అవ్వకూడదు, ఆయన ఎప్పుడు కూడా కనిపించాలి, మనం ఎప్పుడు కూడా కనుమరుగు అవ్వాలి. అలా చేయగలిగితే ఆయన కృప ఎప్పుడు కూడా మనకి చూపిస్తాడు. కనికరపడ్డాడు. మనం యెహెజ్కేలు గ్రంథం నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన కనికరపడ్డాడు. ఎవరి మీద తెలుసా, యెరూషలేము మీద కనికరపడ్డాడు. యెహెజ్కేలు 16వ అధ్యాయం అక్కడ ఒక వచనాలు ఉంటాయి, 9 నుంచి 14 వరకు చూస్తుంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉంది. యెరూషలేము అంటే ఏంటి అంటే అక్కడ ఫిజికల్ బాడీ కాదు, ఆ యెరూషలేములో ఉంటున్న ఇశ్రాయేలీలు ఎలా ఉంటారంటే తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు కదా. వాళ్ళు విచిత్రమైన వాళ్ళతో మ్యారేజ్ చేసుకుంటాడు. ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయిని ఏం చేస్తారు తెలుసా, కనీసం బొడ్డు కూడా కట్ చేయరు, ఆ రక్తంలో ఉండిపోద్ది ఆ అమ్మాయి. ఇలాంటి అమ్మాయిని ఏం చేస్తాడో తెలుసా, యెహోవా దేవుడు వచ్చి చక్కగా శుభ్రం చేసి మంచి నూనె పెట్టి, ఆ చదువుతారు ఒకసారి, చాలా ఇష్టమైన పదం, నేను చాలా ధ్యానం చేశాను. అది చూడండి ఎంత రాసే, చూడండి దేవుడు ఎన్ని చేశాడు, అవన్నీ మేలులు అనమాట. ఆమెకి ఎక్కడ కూడా కేర్ ఆఫ్ లేదు, అడ్రస్ లేదు. ఎవరికి, యెరూషలేములో ఉంటున్న ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఒకనొక సందర్భంలో చాలా బానిసత్వ బ్రతికిన వాళ్ళకి ఎవరో తండ్రి ఎవరో తెలియదు అండి, కొంతమంది తల్లి ఎవరో తెలియదు. డిఫరెంట్ రిలేషన్షిప్స్తో ఉన్న వాళ్ళ నుంచి వచ్చిన ఒక అమ్మాయి అక్కడ యెరూషలేముని అలా పోలుస్తూ ఉన్నాడు దేవుడు. అలాంటి అమ్మాయిని ఎవరు పట్టించుకోలేనప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, మంచి ఫుడ్ పెట్టాడు, మంచిగా నీట్గా క్లీన్ చేశాడు, మంచి సౌందర్యం వచ్చేలాగా నూనెతోటి, అంటే మొత్తం అంతా కూడా ఫుడ్ హ్యాబిట్స్ మార్చేశాడు, యాటిట్యూడ్ మార్చాడు కదా. తనకు ఒక అడ్రస్ ఇచ్చాడు, అన్నీ చేసి, అడ్రస్సే కాదు డ్రెస్ కూడా ఇచ్చాడు అక్కడ కదా. అడ్రస్ ఇచ్చాడు, డ్రెస్ ఇచ్చాడు, ఫుడ్ ఇచ్చాడు, సౌందర్యాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఆభరణాలు పెట్టాడు, కడియాలు పెట్టాడు, గొలుసేసాడు. ఆ లిస్ట్ అంతా చదివిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా, ఇంత చేసిన తర్వాత ఆమె ఏం చేయాలి, నీ సౌందర్యం 15వ వచనం, చాలా వెరీ డేంజరస్ వర్డ్ అది, నీ సౌందర్యం నువ్వు ఆధారం చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవే. ఎంత డేంజరస్ చూసారా. నీకు ఇన్ని చేస్తే, మనకి దేవుడు ఇన్ని చేస్తే, నువ్వు ఆరాధించకుండా ఏం చేస్తున్నావు తెలుసా, బయటికి వెళ్ళిపోయి వేరే వాళ్ళని ఆరాధికులుగా మార్చుకుంటున్నావు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఎవరిని ఆరాధించాలి, అన్నీ చేసిన వాడిని ఆయన్ని ఆరాధించాలి, బట్ అన్య జనాంగాన్ని ఆరాధిస్తున్నాం. ఈరోజు మేబీ మీరు చెక్ చేసుకోవాలి, ఆరాధన అన్నది ఎలా కనిపిస్తుంది అంటే ఫిజికల్గా కూడా కనిపించదు, మనసులో కూడా కనిపిస్తుంటుంది. చాలామందిని మనం మనసులో ఆరాధిస్తుంటాం, గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది పవన్ కళ్యాణ్ ఆరాధిస్తుంటుంటారు కదా, హీరోయిన్ ఆరాధిస్తుంటారు కదా, బయటికి కనిపించదు. కొంతమందికి ఆ సినిమాలంటే ఇప్పుడు కూడా పోవు, ఆ పాప వాసన, సువాసన కాదు ఆ వాసన అనమాట, నీచు వాసన, నీ సువాసన కాదు నీచు వాసన అనమాట. నీచు వాసన అంటే నుంచి వచ్చే నీచు వాసన, ఆ సువాసన ఇప్పుడు కూడా ఉంటుంటుంది. అలా బారిగా అనిపిస్తుంటే అటు వెళ్ళాలనిపిస్తుంటే అదో వాసన, అది ఆరాధన. దాని మీద ఉండిపోతుంది మనసు. ఇంకా ఇన్ని జరిగినా కూడా కొంతమందికి వ్యభిచారం అది వదలదు. కొంతమందిని చూడగానే ఏంటంటే రకరకాల తలంపులు వచ్చేస్తుంటాయి. దేవుడు ఈరోజు మనతో చాలా స్పష్టంగా పడింది, ఎంత సౌందర్యం ఇచ్చాడు. ఏంటి ఆ సౌందర్యం అంటే రక్షణ భాగ్యం, రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు. నువ్వేం చేయాలి, ఆ వస్త్రాన్ని, ఆ మహిమ కిరీటాన్ని మన మీద పెట్టుకుని ఏం చేయాలి, దేవా ఒకప్పుడు నేను పనికిమాలిన దాన్ని కదా, ఎన్నిక లేని వాడిని, నాకు అడ్రస్సే లేదు, ఈరోజు డ్రెస్ వేసి ఒక అడ్రస్ ఇచ్చావు, ఇలాంటి సౌందర్యాన్ని ఇచ్చావు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చావు, పొట్టు వస్త్రాన్ని ఇచ్చావు. నాకు లేదు, పొట్టు చీర లేదని అనుకోకలేదు. దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రమే పెద్ద పొట్టు చీర, కాస్ట్లీ చీర, ₹1,00,000 అనుకోండి దాన్ని, మీరు ఇంకా ఎంత అన్నా పెట్టుకోవచ్చు. గోల్డ్ లేదని అనుకోకలేదు, ఆయన గోల్డే పెట్టేశాడు కదా.
ఓళ్ళంత ఉంది, బంగారు వీధుల్లో నడుస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, బంగారు వీధుల్లో నడుస్తాం. ఇంత ఉంది బంగారం మన కోసం, నా దగ్గర ఒక గ్రామం కూడా లేదని అనుకోకూడదు. సో ఇన్ని ఉన్నప్పుడు ఏం చేయాలి నువ్వు? అలాంటి దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధించాలి, అంతేగాని వేరే వాళ్ళు నువ్వు ఇక్కడ ఇశ్రాయేలు ఫెయిల్ అయిపోతుంది, అక్కడ యెరూషలేము ప్రాంతం ఫెయిల్ అయిపోయింది. యెహెజ్కేలు గ్రంథకర్త ద్వారా తెలుసుకున్నాం. నువ్వు నేను ఫెయిల్ అవ్వకూడదు. ఆయన ఎప్పుడు కూడా చాలా చేశాడు. విరిగి నలిగిన మనసుతో మనం చేయగలిగితే, వినయం విధేయతతో చేయగలిగితే ఆయన విజయాన్ని ఇస్తుంటాడు. కుష్ఠరోగి వినయం విధేయతతో వచ్చాడు. యెరూషలేము సంఘం కూడా తర్వాత పశ్చాత్తాపం పొందింది. అందులో ఉన్న చాలామంది రక్షణపడి ఆరాధనించాడు. అందులోంచి దావీదు వీళ్ళందరూ వచ్చారు కదా. ఈరోజు మేబీ కొంతవరకు మనం ఆయన నుంచి డీవియేట్ అవ్వచ్చు, కొంతవరకు డైవర్ట్ అవ్వచ్చు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. టేక్ ఏ డెసిషన్. డీవియేట్ డైవర్ట్ నుంచి డెసిషన్ తీసుకుని దైవత్వంలో కానీ మనం వెళ్ళగలిగితే మనకి ఏం చేస్తుంటాడు తెలుసా? దీవెనిస్తుంటాడు. దీవెన చాలా వర్డ్స్ అవే మాట్లాడుతున్నాను. రిజల్ట్ రావాలంటే ఆషామాసి కాదు, రెస్పాండ్ అవ్వాలి. టైంలో రండి, వెంటనే జరిగింది. మనం కూడా అలాంటి మనసుతో కానీ వెళ్ళగలిగితే ఆ తర్వాత ఇక్కడ నేను దేవుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూడండి, ఎంత ఓన్ చేసుకుంటున్నాడో దేవుడు. అక్కడ కుష్ఠరోగిని ఓన్ చేసుకుంటాం. మనం ఎవరైనా ఓన్ చేసుకుంటావా? నేనైతే మదర్ తెరెసా గురించి చదివాను, ఓన్ చేసుకుందని. ఈ రోజుల్లో నేను ఎవరిని చూడలేదు కదా. అక్కడ చూడగానే అతని దగ్గర స్మెల్ వస్తూ ఉంటుంది. చూడడానికి అతను ఏమైనా చాక్లెట్ లేదంటే ఒక కాస్ట్లీ స్వీట్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఆ చేతులతో కానీ మనకి ఇస్తే తీసుకుంటామా? తీసుకోం. ఎందుకు అంటే ఫిజికల్గా వెరీ డేంజరస్. అంటే చూడడానికి కూడా మనం ఏం చేస్తామంటే తోలనాడుతుంటాం, అసహించుకుంటుంటాం కదా. అసలు అటువైపు చూడం. బట్ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కనికరిస్తున్నాడు. కనికరపడ్డాడు, ముట్టాడు. అక్కడ చూడండి ఎంత బాగుందో. కనికరపడ్డాడు, చెయ్యి చాపాడు, ముట్టాడు. అన్నిటికంటే ఏం చేశాడు తెలుసా? ఇష్టపడ్డాడు. నిన్నెవరు ఇష్టపడకపోవచ్చు కదా. సొంత తల్లిదండ్రులు ఇష్టపడరు, భార్య భర్తను ఇష్టపడకపోవచ్చు కొంత టైం అయినప్పుడు కదా. ఫస్ట్లో బాగానే కనిపిస్తారు కదా, సంవత్సరాలు పెరిగి కొలిది ఏమైపోతుంది, ఇష్టం ఉండదు, తగ్గిపోతుంటుంది. ఎందుకంటే ఇంకొకరు ఇష్టం అవసరం మొదలు పెడుతుంటారు కదా. అలాగే భార్య భర్తని, పిల్లల్ని, పక్కింటోళ్ళని, లేదంటే ఎదురింటోళ్ళని, సార్స్ని, మన పైన ఉన్న ఆఫీసర్స్ని, యజమాని మనం ఇష్టపడని వారంగా ఉంటాం. బట్ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇష్టపడ్డం అన్నది దేవునికి ఉన్న మరొక లక్షణం. ఇష్టపడాలి కదా, ఎవరినైనా ఇష్టపడాలి. మనం ఆరాధించాలని ఇష్టం చాలా ఇంపార్టెంట్ కదా. ఆరాధన చేసేటప్పుడు ఇష్టం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇష్టపడి చేయాలి. ఇష్టపడకుండా చేసామనుకోండి అదంతా కూడా నటనగా మారిపోతుంటుంది. ఈరోజు దేవుడు మరి ఇంకో కోణంలో మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? ఆయన వినయం విధేయత చూపించినప్పుడు మనం ఏం చేస్తాం? కనికరిస్తాడు. కనికరించిన వెంటనే ఆయన ముట్టుకున్న వెంటనే మనం ఏం చేయాలి? ఆయన మీద ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో మనం కూడా ఇష్టపడాలి. ఇష్టపడితే పని అవుతుంటుంది. యెరూషలేము తర్వాత రెస్పాండ్ అయింది, ముందైతే రెస్పాండ్ లేదు. రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఆ తర్వాత అధ్యాయులు 33 అధ్యాయులు కదా చాలా కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతారు తెలుసా? ఎముకల్లా మారిపోతారు వాళ్ళంతా. చివరికి ఏమైపోతుందంటే మాంసం అంతా పోద్ది, ఒక స్ట్రక్చర్ అంతా కూడా ఎలా ఉంటుంది తెలుసా? ఒక అస్థపంజరంగా మారిపోతుంది. ఆ స్కెలిటన్లో వెళ్ళిపోతుంటారు. ఎలా ఉండాలి? సమృద్ధిగా చేసా, ఒకప్పుడు సౌందర్యంగా చేశాడు. వినయం విధేయత లేకపోవడం వల్ల అస్థపంజరాలుగా మారిపోయారు కదా. మనం ఆత్మీయ కోణంలో కానీ చూడగలిగితే, దేవుడు ఇచ్చిన యొక్క రక్షణ భాగ్యాన్ని మనం కంటిన్యూ చేయలేకపోతే మనం ఏమైపోతాం తెలుసా? అస్థపంజరాలు వెళ్ళిపోతుంటాం. ఆయన అత్తుకోలేము కదా. ఎవరు ఎత్తుకుంటారు మనల్ని? ఎవరు కూడా అత్తుకోలు. ఎవరైనా ఇష్టపడతారా కదా. దేవుడిలో ఒకప్పుడు బాగా ఎదిగిన వాళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోయినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు కూడా చూసే కోణం స్కెలిటన్లో చూస్తుంటుంది. దేవుడు ఎంతో స్ట్రక్చర్ ఇచ్చాడు, సౌండ్ ఇచ్చాడు మనకి. ఆయన యొక్క రక్షణ వస్త్రాన్ని మనకు అందించి ఒక మంచి స్ట్రక్చర్ ఇస్తుంటే ఆ స్ట్రక్చర్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? కోల్పోతున్నాం. అది గృహాల్లో అవని, వ్యక్తిగత జీవితంలో అవని కదా. దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చి చాలామంది పిల్లలు లేక ఎంత ప్రయాసపడుతున్నారు, ఎక్కడికెక్కడికి లక్షలు పెడుతున్నారు, కోట్లు, సరైన పిల్లలు లేరు. మనకు అలాంటి కుటుంబాన్ని ఇచ్చాడు కదా. అందుని బట్టి ఆరాధించాలి. దేవుడు మంచి సౌందర్యాన్ని ఇచ్చాడు, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాం. మనం అందరం కూడా నల్లని వారం అయినా కూడా తెల్లగా ఉన్నట్టు ఆయనలో జీవితాన్ని చూస్తుంటాడు ఆయన కదా. బయట ఉన్న ఫిజికల్ అపిరియన్స్ని చూడరు. నిన్ను చాలామంది గౌరవించరు కూడా కదా. నీ అందం లేకపోవచ్చు, సరైన హైట్ లేకపోవచ్చు, సరైన ఏదో విధంగా నేను అండర్ ఎస్టిమేట్ చేయొచ్చు. బట్ ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంటాడంటే దేవుడు ఎప్పుడు కూడా హైలైట్ చేస్తుంటాడు. ఎప్పుడైనా వినయం విధేయత వస్తే విజయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. వినయం విధేయత లేకుండా చేసే ఆరాధన ఆయనకు మహిమకరంగా ఉండదు. ఇక్కడ కుష్ఠరోగి తన యొక్క కుష్ఠత్వాన్ని, అంటే తనకున్న పరిస్థితిని దేవుడు పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకున్నాడు. కండిషనల్గా నీకు ప్లీజ్, నీకు ఇష్టమైతే. ఈరోజు మనం కూడా అలా అడగాలి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఏం శుద్ధి ఇక్కడ? మనం అందరం కుష్ఠరోగులం కాదు కదా. ఏం శుద్ధి ఇక్కడంటే పాపం అనే కుష్టి.
ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరు, నేను కాదు, మీరు కాదు, ఎవ్వరు కాదు, మనం ఎవ్వరం కూడా తక్కువ వాళ్ళం కాదు. ఏదో ఒక పాపం ఉంటుందండి. అహంకారం అనే పాపం ఉంటుంది, గర్వం అనేది ఉంటుంది, అసూయ అన్నది ఒకటి ఉంటుంది, ఐడెంటిటీ కోరుకుంటుంటాం. ఇవన్నీ కూడా కుష్టి రోగానికి సంబంధించినవే. స్పిరిచువల్గా చూస్తూ ఉంటాయి. దేవుని పాదాల దగ్గరికి వచ్చి అక్కడ ఏదైతే తను వినయంగా అడుగుతున్నాడో మనం కూడా అలాంటి మనసుతో కానీ అడిగితే ఈ యొక్క పాపపు కుష్టి మన నుంచి తీసివేసి పవిత్రమైన వారుగా మనల్ని ప్యూరిఫై చేస్తూ ఉంటాడు. ఎవరు చేయాలి ఇది మనుషుల వల్ల సాధ్యం కాదు. మనిషిని సృష్టించిన ఆ అదైతే ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆ మిషన్ లాంటి దేవుడికి ఒక్కడికే సాధ్యం ఇది కదా. ఆయన ఒకేసారి అందరినీ కూడా ఏం చేయగలడు, శుద్ధులుగా మార్చగలడు, ఒక్కడిని కూడా శుద్ధిగా చేయగలడు. ఆయన అందరి కోసం వచ్చాడు, అందరి కోసం వచ్చిన ఆయన అందరివాడు, అలాంటి అందరివాడిని ఏం చేయాలి, మనం ఆరాధించాలి. అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఉన్నాడు ఆయన కదా. అలాంటి దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే గొర్రెల్లాగా మనం ఏం చేయాలి అంటే వినయం విధేయత చూపించాలి. గొర్రెల కాపరి నడుస్తున్నప్పుడు గొర్రెలు అక్కడ తీసుకెళ్లే తుప్పల్లో కూడా వెళ్ళిపోతుంటాయి. ఎందుకు తెలుసా? కాపరి మీద వినయం, కాపరి మీద విధేయత, కాపరి మీద విశ్వాసం, ఆ మూడు ఉంచి ఆ కాలువల్లో తీసుకెళ్ళినా, ఆ గుంటల్లో తీసుకెళ్ళినా, ఆ ముళ్ళ కంపల్లో తీసుకెళ్ళినా వెళ్ళిపోతూనే ఉంటాయి. అటు ఇటు వెళ్ళవు, చెదిరిపోవు. మనం కూడా ఆయన మీద పూర్తి నమ్మకం ఉంటే మనకి విజయ తీరాలకి తీసుకుని వెళ్తాడు. ఇంకొకటి చెప్పేసి నేను ముగిస్తుంటాను. ఆ తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ఇక్కడి నుంచి వస్తుంది ఆరాధన. అంత అయిపోయిందో శుద్ధుడైపోయాడు. ఆ లాస్ట్లో చూస్తుంటే 45 అయితే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా అయితే అన్నది వచ్చిందంటే చాలా జరిగిపోయిందని అర్థం కదా. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించాడు. విస్తారంగా అంటే ఏంటంటే తగ్గట్లేదు, అసలు తగ్గేదిలే అంటున్నారు కదా కొంతమంది. మా స్టూడెంట్స్ కూడా అంటుంటారు, ఏం సార్ అంటే అస్సలు తగ్గను సార్ అంటుంటాడు స్టూడెంట్. అలా అయిపోయింది, రోజులు అలా అయిపోయి ఏం చెప్పినా వినడో, తగ్గను సార్ అంటాడు అంతే. ఏదో చూసుకుంటాడు వెనకాతల బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఫాదర్ని చూసుకుంటాడు, వాళ్ళ ఫాదర్ యొక్క క్యాలిబర్ పొలిటీషియన్ అవ్వచ్చు, మేబీ ఏవో ఉంటాయి. తగ్గను సార్ నేను అసలు అంటుంటాడు. ఎందుకు తగ్గాలి సార్ అంటాడు. తగ్గరా బాబు, కొంచెం నువ్వు సైలెంట్గా ఉండి గొడవలు ఆడుకో అని చెప్తుంటే తగ్గను సార్ అంటాడు. ఎందుకు తగ్గాలి సార్ అంటాడు. తగ్గాలి. విస్తారంగా విజయాలు రావాలంటే విస్తారంగా ఆయన గురించి ఏం చేశాడంటే దేవుడు నాకు ఎంత చేశాడు అంత చేశాడు. మనం కూడా ఎక్కువగా చెప్పాలి దేవుని గురించి. మనం గురించి చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. మన గురించి మనం హైలైట్ చేసుకోకూడదు. దేవుడి గురించి ఎప్పుడు కూడా మనం విస్తారంగా ప్రకటించడం అంటే ఆరాధన. అది ఇంకో కోణం. ఎక్కువగా దేవుని పొగడాలి. ఎందుకంటే ఆయన చేసినది సామాన్యమైన విషయాలు కాదు. ఈరోజు నువ్వు అలా బ్రతుకుతున్నావు అంటే హార్ట్ కానీ ఒకసారి అలా ఆగిందనుకో ఎగిరిపోయినట్టు ఇంకా ఆరాధన రాదు కదా. హార్ట్ బాగా పనిచేస్తుంది అంటే దేవుడికి ఇచ్చిన ఆరాధన కదా. మనం తినగలుగుతున్నాము, అది డైజెస్ట్ అవుతుంది అంటే దేవుడిచ్చిన కృప కదా. ఏమేమో చేయక్కర్లేదు ఆయన కదా. బంగారం అవసరం లేదు, జాబ్లు అవసరం లేదు, ముందు మన ఆరోగ్యంగా ఉంచడమే దేవుడిచ్చిన కృప. విస్తారంగా చెప్పాలి దాని గురించి. అందుకే నాకు ఏమేమి చాలామంది ముఖాలు ఎలా ఉంటుంటాయంటే ఇక్కడ కాదు, ఎప్పుడైనా చెప్పినప్పుడు ఎక్కడ అనుకోకండి, ఓకేనా. చాలా విషయాలు చూసే చెప్తుంటాం కాబట్టి చాలామంది దేవుడు ఎంత ఇచ్చి నాకు ఏమేమి లేదంటారు. అలా అనకూడదు. దేవుడు చాలా ఇచ్చాడు, బట్ ఆ విధంగా మనం చూడలేదని అర్థం. సో దేవుడు చాలా ఇచ్చాడు. గాలిని ఇచ్చాడు, వాతావరణం ఇచ్చాడు, ఇలాంటి గృహాన్ని ఇచ్చాడు, ఇలాంటి మందిరాన్ని ఇచ్చాడు, ఇలాంటి సమాజాన్ని ఇచ్చాడు, ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, బ్రతకడానికి ఎవరి మీద ఆధారపడకుండా ఆయన మీద బ్రతుకు నేర్పించాడు. చాలామంది బ్రతకడం కూడా రాదు, అది నేర్పించాడు. ఇన్ని చేశాడు. చెప్పుకుంటూ వెళ్ళిపోతే సాయంత్రం అయిపోద్ది. బట్ అన్నీ చెప్పం కాబట్టి దేవుని గురించి విస్తారంగా మాట్లాడడం అన్నది చాలా ఇంపార్టెంట్. యెరూషలేము ఆ విషయంలో ఫెయిల్ అయింది. నేను ఎట్టి పరిస్థితిలో ఫెయిల్ అవ్వకూడదు. దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఎందుకు ఇలాగ అయిపోయింది, ఇంత చేశాను కదా అని బాధపడ్డాడు. అలాగే దావీదు విషయంలో కూడా ఒక సందర్భంలో బాధపడ్డాడు. బట్ దావీదు వెంటనే యూటర్న్ తీసుకున్నాడు. ఇదైనా నేను యూటర్న్ తీసుకుని మనం ఆయన ఆరాధిద్దాం. అలాంటి ఆరాధన ఆయన స్వీకరిస్తాడు. అలాంటి అనుభవాలు గుండా వెళ్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం ఆయన ఎప్పటికీ కూడా హెచ్చింపబడు. అలాంటి మనసుతో ఆయన ఆరాధిస్తే మన ఆరాధన ఆహ్లాదకరంగా మారుతుంది, అదర్వైజ్ వేస్ట్ అయిపోద్ది. దేవుడు ఇటువంటి అనుభవం గుండా మనందరినీ కూడా నడిపించడు గాక. ఆమేన్.